Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు అలాగే హృతిక్ రోషన్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఫైటర్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు అసలు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదు. ఏముందిలే ఇండియా పాకిస్తాన్ మధ్య వారు రొటీన్ అలాగే ఉంటుంది అని అనుకొని జీరో ఎక్స్పెక్టేషన్స్ తోనే థియేటర్కి వెళ్ళా ఎప్పుడులాగా. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే సినిమా నచ్చింది మామ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అంటే కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. ఇంకా మనం రివ్యూలోకి వచ్చేద్దాం. ఇంకా మూవీ యొక్క ప్లాట్ విషయానికొచ్చేస్తే చెప్పాను కదా! సేమ్ ఓల్డ్ స్టోరీ. ఇండియాకి, పాకిస్తాన్‌కి గొడవ. కాకపోతే ఇక్కడ ఎయిర్ బేస్ అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయిందన్నమాట. అంటే ఎయిర్ ఫోర్స్ అది కొత్తగా యాడ్ చేశారు. సో, ఫైనల్‌గా ఏం జరిగిందనేదే కథ. యాక్చువల్లీ ఏటంటే, ఈ స్పై జోనర్‌లో గాని, లేదంటే ఆర్మీ బేస్ మీద వచ్చినటువంటి మూవీస్ మీద గాని, ఇంట్రెస్ట్ అయితే కొద్దిగా తగ్గిపోతుంది మామ. ఎందుకంటే, మాట్లాడితే ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య గొడవ. ఇంతకు మించి కొత్తగా ఏది చూపించట్లేదు. అండ్ ఈ సినిమా విషయంలో కూడా ఒక రకంగా అదే మైనస్. పెద్ద కొత్త కథేం గాదు. సేమ్ ఓల్డ్ స్టోరీ. చాలా సార్లు చూసిన కథే. కాకపోతే కొత్తగా ఏమైనా అనిపించిందంటే, ఆ ఎయిర్ బేస్‌ని యాడ్ చేయటం వల్ల ఆ ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ గాని, ఆ యాక్షన్ బ్లాక్ గాని చాలా బాగుంది. అలాగే మంచిగా అనిపిచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్‌లోని దీపికా పడుకొనె గారికి, అలాగే అశుతోష్ రాణా గారికి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటదన్నమాట. అది చూసినప్పుడు రియల్లీ హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. అంతే కాకుండా ఇంకో 2 సీక్వెన్సెస్ వస్తాయి. అవి కూడా చూసినప్పుడు రియల్లీ ఎమోషనల్‌గా ఫీల్ అవుతామన్నమాట మూవీ విషయంలోని. అండ్ చెప్పాను కదా! ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ అయ్యినా చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ అయితే అద్దిరిపోయిందని చెప్పాను కదా! యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకున్న టఫెస్ట్ పార్ట్ ఏంటంటే సీజీఐ అండ్ వీఎఫ్ఎక్స్. ఈ వీఎఫ్ఎక్స్ విషయంలో గాని ఏ మాత్రం తేడా కొట్టినా మనకి ఆ ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ అనేవి బాగా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయన్నమాట. బట్ ఈ మూవీ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ మాత్రం ప్రాణం పెట్టేశారు మామ. రియల్లీ చూసేటప్పుడు బాగా రియలిస్టిక్‌గా అనిపిస్తదన్నమాట. అంటే సెకండ్ హాఫ్‌లోని జీప్ మీద ఒక ఫైట్ ఉంటది. అది కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అది పక్కన పెట్టేస్తే ఈ ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ మాత్రం రియల్లీ వెరీ ఇంప్రెసివ్. ఓన్లీ ఆ సీక్వెన్సెస్ కోసమే సినిమాకెళ్ళిపోవచ్చు. ఇంకా సౌండ్ డిజైన్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఎస్పెషల్లీ యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ అయితే చించిరగదీశారు. ప్రతి ఒక్కళ్ళు ఆళ్ళ రోల్స్‌లో వాళ్ళు కంప్లీట్‌లీ జీవించేసారు అంతే. బట్ నాకున్న క్వెషన్ ఏంటంటే, ఈ నెగెటివ్ రోల్‌ని కావాలని జెప్పి అదే రొటీన్ టెంప్లేట్‌లో చూపిస్తారో, లేకపోతే కొత్తగా చూపించడం కుదరదో తెలీదు గానీ, ఈ మూవీలో కూడా విలన్ క్యారెక్టర్ సేమ్ ఓల్డ్ డంబ్ విలన్. అంటే మనం స్పై మూవీస్‌లోని చూసిన విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే ఉంటది. పెద్ద కొత్తగా ఏమి ఉండదు. సరే విలన్‌ని అంత కండలు తిరిగిన బాడీతో చూపిచ్చారు గదా! క్లైమాక్స్‌లోని వన్ ఆన్ వన్ కాంబాట్ ఫైట్ ఉంటది కదా! అది కొంచెం గట్టిగా చూపిస్తారేమో అనుకుంటే, అది కూడా ఓకే అన్నట్టుగానే క్లోజ్ చేసేసారు. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే, ఫ్యూ పోర్షన్స్‌లోని మనం మూవీ యొక్క లెంగ్త్‌ని ఫీల్ అవ్వగలం. అంటే కొంచెం లెంత్ ఎక్కువైనట్టుగా అనిపిచ్చిద్దన్నమాట. ఓన్లీ కొన్ని పోర్షన్స్‌లోనే. బట్ ఈ యాక్షన్ బ్లాక్ అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం కాస్త రేసీగా ఉంటదిలెండి మూవీ. సో, సింపుల్‌గా చెప్పాలంటే యాక్టర్స్ యొక్క బ్రిలియంట్ పెర్ఫార్మన్స్, స్ట్రాంగ్ టెక్నికల్ వాల్యూస్, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే అద్దిరిపోయే యాక్షన్ కొరియోగ్రఫీ. ఎస్పెషల్లీ చెప్పాను కదా! ఆ ఫైటర్ జెట్ సీక్వెన్సెస్. మాక్సిమం మీ టికెట్ ఆ ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ అయ్యి చూస్తున్నప్పుడే వర్తీ అనిపిచ్చేస్తది. ఇంకా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారి విషయానికి వచ్చేస్తే, రొటీన్ టెంప్లేట్ తీసుకున్నా సరే, ఎగ్జిక్యూషన్ విషయంలోని, ఎమోషనల్ సీక్వెన్సెస్ విషయంలోని చాలా బాగా కేర్ తీసుకున్నారు. దానివల్లే సినిమా మంచిగా అనిపిచ్చింది. కాకపోతే కాస్త నెగెటివ్ రోల్ విషయంలో కూడా ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండుంటే బావుండును. అప్పుడే మనం ఆ ఫేస్ ఆఫ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అనిపిచ్చేదన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పాలంటే, నాకైతే సినిమా బాగా నచ్చింది మామ. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 3/5. సరే ఇప్పుడేటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, ఏదో కొత్తగా ఉంటాది అన్న ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ప్రశాంతంగా థియేటర్‌కెళ్ళి కూర్చుంటే, యూ విల్ డెఫినైట్‌లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. నోట్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా హిందీలోనే ఉంది. తెలుగులో లేదు. అలాగే మంచి సౌండ్ ఉన్న థియేటర్‌కెళ్ళండి. సౌండ్ డిజైన్ అనేది చాలా బాగుంది. ఫైటర్ జెట్ సీక్వెన్సెస్ అవి వచ్చినప్పుడు ఏటంటే, ఆ సౌండ్‌ని మనం ఫీల్ అవ్వగలం అన్నమాట. చాలా బావుంటుంది. ఇంకేంటి మరి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడితేనే కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.